మళ్ళీ ఒక కొత్త ఇండస్ట్రీ అయితే రాబోతుంది. ఎక్కడ అనుకున్నారా? మన ఏపీలో కాదు, మన పక్కన ఉన్న తమిళనాడులో. సో తమిళనాడు గవర్నమెంట్ వాళ్ళ అఫీషియల్గా ట్వీట్ అయితే చేసింది. సో విషయంలోకి వెళ్తే పాక్స్ కంపెనీ తమిళనాడు గవర్నమెంట్ తమిళనాడులో వస్తాయి. తమిళనాడు గవర్నమెంట్ అయితే మాట్లాడుతున్నారు. సో ఈ ఫ్యూచర్లో మనం తమిళనాడులో పాక్స్ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసే పాక్స్ కంపెనీ అయితే ఎస్టిమేట్ చేయొచ్చు. అండ్ నథింగ్ సంబంధించి కంపెనీ కూడా తమిళనాడులో ఉంది. సో మీరే అనుకున్నారు మన ఆంధ్రప్రదేశ్లో ఏ కంపెనీ వస్తుంది, అసలు వస్తుందా రాదా, గుట్టు పది ఎప్పుడు పొందేద్దా అన్నారు. మీరేమనుకుంటారు? కామెంట్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు టెక్నిక్స్. సో టెక్నిక్స్ బట్టి వాళ్ళందరికీ స్వాగతం. ఈ టెక్నిక్స్లో చాలా క్రూషియల్ ఇన్ఫర్మేషన్ అయితే కవర్ చేయబోతున్నాం. సో టెక్నిక్స్తో రైస్ అలాగే నేను టెక్నిక్స్లో కవర్ చేశాను కదా. సో ఎక్స్కాప్ గురించి అండ్ ట్విట్టర్కి అఫీషియల్గా ఎక్స్కాప్ ట్విట్టర్కి చేంజ్ చేశారు. ఎక్స్కాప్ అని చెప్పాను కదా. సో ఎక్స్కాప్కి సంబంధించి ఇప్పుడు ఎక్స్కాప్ కూడా iOSలో డెవలప్మెంట్గా ఉంది. సరే ఏంటి, సో ఈ ఎక్స్కాప్లో నేమ్స్ అయితే చేంజ్ చేస్తారు. ఏదైతే పాత నేమ్స్ ఉన్నో ట్విట్టర్కి సంబంధించి ఏదైనా వీడియో ఫోటోని అప్లోడ్ చేసినట్టయితే ట్విట్టర్ అకౌంట్ దాన్ని ఎవరైనా రీట్వీట్ చేస్తే రీట్వీట్ అని ఇలాగ కొన్ని నేమ్స్ ఉన్నాయి కదా, దాన్ని అఫీషియల్గా ఇప్పుడు ఆర్టి పేర్లు కూడా మార్చి ఎక్స్కాప్ అయితే అప్గ్రేడ్ చేసింది. ట్విట్టర్ని ఎక్స్ అని, ట్వీట్ని పోస్ట్ అని, రీట్వీట్ని రీపోస్ట్ అని చెప్పి ఇలాగ నేమ్స్ అయితే అప్గ్రేడ్ చేశారు. బ్లూటిక్ని బ్లూ అని చెప్పి ఇలా కొన్ని నేమ్స్ అయితే అప్గ్రేడ్ చేశారు. సో మీరు అనుకున్నారు, మీరు చాలా మంది ట్విట్టర్ వాడుతూ ఉంటారు కదా. సో పాత దాంతో పోల్చుకుంటే ఇది మీకు ఫ్రెండ్లీగా ఉందా, పాత ట్విట్టర్ ఫ్రెండ్లీగా ఉందా? సో మీరేమనుకున్నారు చెప్పండి ఈ విలువ అనుకోండి. నేను ఒకటే కాదు, మళ్ళా దీన్ని ఇన్స్టాగ్రామ్లో కూడా మార్చుకోవట్లేదని రూమర్స్ అయితే వస్తాయి. సో ఇన్స్టాగ్రామ్ కింద కూడా మార్చితే ఏదైతే మన వీడియోస్ ఉన్నాయో ఆ వీడియోస్ ట్విట్టర్లో కూడా పోస్ట్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ రకంగా చేస్తాం వల్ల ఎలామస్క్ ఏమొస్తుందో తెలియదు. ఒకవేళ ఇది కానీ కన్ఫర్మ్ అయితే నేను స్క్రాప్ అంతా ట్విట్టర్లో కూడా వచ్చేస్తుంది. ఇన్స్టాగ్రామ్లోనే యూట్యూబ్లోనే ఎందుకు వచ్చారని చాలా బాధపడతా. ట్విట్టర్లో కూడా ఈ స్క్రాప్ వచ్చిందంటే చాలా అయిపోద్ది. సో మీరేమనుకున్నారు, ఈ స్క్రాప్ అంతా ట్విట్టర్లోకి వస్తే మంచిదనే కాదు? ఇన్స్టాగ్రామ్ తీసుకోవడం ట్విట్టర్లో రావటానికి ట్విట్టర్లో ఒక ఆప్షన్ యాడ్ చేస్తే మంచిది అనుకున్నారా? ఏమనుకుంటున్నారు? మంచిది అనుకుంటారా? ఏమనుకుంటారు? మీ ఒపీనియన్ షేర్ చేసుకున్నాం. వాట్సాప్కి సంబంధించి ఒక న్యూస్ అయితే చాలా హంచన్ అయిపోతుంది. జనాలు మంచిదానికన్నా చెడుదాన్ని ఎక్కువ నమ్ముతారు. సో వాట్సాప్కు సంబంధించి ఒక న్యూస్ చాలా వైరల్ అయిపోతుంది. సో న్యూస్ ఏంటంటే గవర్నమెంట్ మన వాట్సాప్ డేటాను అంతా చూస్తుంది, వాట్సాప్ డేటాను అంతా అనలైజ్ చేస్తుందని చెప్పి చాలా రూమర్స్ అయితే ఫస్ట్ అవుతుంది. సో అవన్నీ నమ్మొద్దు. మన గవర్నమెంట్ అయితే మన వాట్సాప్ డేటాని చూస్తాకి ఎటువంటి పర్మిషన్ లేదు అని చూస్తూ కూడా అవతారం కాదు. ఎందుకంటే వాట్సాప్ డేటా అనేది ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్లో ఉంటుంది. గవర్నమెంట్ వాట్సాప్ డేటా చూస్తాకి ఛాన్సే లేదు. అండ్ వాట్సాప్లో వైరల్ అవుతుంది న్యూస్ ఏంటంటే డబుల్ టిక్ కొత్త గవర్నమెంట్ చూస్తున్నట్టు, డబుల్ టిక్ కొట్టే ఆపోజిట్ మర్స్ చూసినట్టు ఇలాంటి చాలా రూమర్స్ అయితే పాస్ అవుతుంది. సో డిస్ప్లే మీద రాస్తాం చూస్తే. అండ్ పోస్టుల మీద కొత్త ఖచ్చితంగా షేర్ చేయొద్దు. మీకు షేర్ చేసి ఈ పోస్ట్ని మీరు కూడా ఈ స్కామ్లో కూడా ఏదైతే మీరు కూడా విక్టిమ్ అవుతారు. సో యాపిల్ ఐఫోన్ 15 Pro గురించి చాలా లీక్స్ అయితే వచ్చినాయి. ప్రీవియస్ టెక్నిక్స్లో కూడా కవర్ చేసాం. సో iPhone 16 అనేది డిస్ప్లే పరంగా అప్గ్రేడ్ చేయబోతున్నారు. ఇంతకుముందు డిస్ప్లే కన్నా ఒక రాబోయే డిస్ప్లే అవుతుంది. ఆండ్రాయిడ్ అయితే డిస్ప్లే వాడుతున్నారు. సో అయ్యే కొంచెం అప్గ్రేడ్ చేసి ఎల్జీకి సంబంధించి, సామ్సంగ్ సంబంధించి డిస్ప్లే అయితే రాబోతుంది టెక్నిక్స్లో కవర్ చేస్తున్నారు. సో ఇన్ డీటెయిల్గా iPhone 15 Proలో మార్చిపోయేది ఏంటో కన్ఫర్మ్ లిస్ట్ అయితే వచ్చినా ఏంటో చూద్దాం. సో ఫస్ట్ థింగ్ బటన్. మనం ఐఫోన్లో బటన్స్ అయితే యాక్సెస్ చేస్తాం. అంటే డిస్ప్లే క్లోజింగ్కి, సౌండ్ డిక్రీజ్కి ఇలా స్టేట్ ఫ్యూషన్ బటన్స్తో పెడతాం. ఈ బటన్ మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. సో మనకు కావాల్సినట్టు ఫింగర్ ప్రింట్ అయితే ఫింగర్ ప్రింట్, లేదంటే బటన్ అయితే బటన్ మనం ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేసుకోవచ్చు. జస్ట్ మనం ఫోన్ ప్లే చేసే ముందు ఆర్డర్ ఫిక్స్ చేస్తే చాలు, మనకి తగ్గట్టే మనకి కావాల్సిన ఆఫర్స్ తగ్గట్టే కస్టమైజ్ చేసి పంపిస్తారు. అండ్ ఇలా మార్చిన రెండోది ఏంటంటే 17 బయోనిక్ చెప్పుకొని అయితే అప్గ్రేడ్ చేశారు. ఇది స్కోర్ అప్గ్రేడ్ చేశారు. సో ప్రతి ఫోన్కి స్పీకర్ కింద నాయిస్ బజిల్స్ 1.5 mm అయితే అప్గ్రేడ్ చేశారు. టైటానియం ఫ్రేమ్తో రాబోతుంది. అండ్ Type-C ఛార్జింగ్ పోర్ట్తో రాబోతుంది. సో ప్రీవియస్గా గవర్నమెంట్ కూడా అయితే చెప్పింది కదా, ఇక్కడ నుంచి రాబోయే ప్రతి మొబైల్ Type-C మొబైల్ అయితే రావాలని చెప్పింది కదా. సో దాని దృష్టిలో పెట్టుకుని Type-C మొబైల్స్ అయితే రాబోతుంది. ఇది కెమెరా లెన్స్ పరంగా అయితే అప్గ్రేడ్ చేశారు. సో చూద్దాం మొబైల్ వచ్చాక వైజన్ చేస్తుందో డిక్రీజ్ అయిపోద్ది. దాని షేర్ మార్కెట్ని చాలా అప్గ్రేడ్ చేస్తుంది కదా ఇప్పుడు. దాని షేర్ మార్కెట్ స్టాండర్డ్గా అది మెయింటైన్ చేస్తా, డిగ్రీజ్ అవుతుందో చూద్దాం అవుట్పుట్ వచ్చాక. సో మీరేమనుకున్నారు? మీరు చాలా మంది ఐఫోన్ లవర్స్ ఎవరైనా కొనాలని ఏందా పెట్టుకున్న ప్రతి ఒక్కరు కొంచెం వెయిట్ చూడండి. ఆ మొబైల్కి డిఫరెన్స్ లేకుండా కొనవచ్చు ఫ్యూచర్లో చూద్దాం.
సామ్సంగ్ S24 అల్ట్రా ఈ మొబైల్ గురించి ప్రత్యేక అవసరం లేదు కదా. సో ఇది ఫ్యూచర్లో లాంచ్ అవబోతుంది, 2024లో లాంచ్ అవబోతుంది. సో దీనికి సంబంధించి కీ పాయింట్ అయితే రిలీజ్ చేశారు. ఐఫోన్ ప్రతి ఒక్కటి టైటానియం ఫ్రేమ్తో వస్తుంది కదా. సో ఇదే విధంగా సామ్సంగ్ వాడు కూడా 2024లో ఫ్లాష్ మొబైల్ అయితే లాంచ్ చేయడంతో ఆ మొబైల్ కూడా టైటానియం ఫ్రేమ్తో అయితే రాబోతుంది. సో దీని గురించి మీరు ఎలా అనుకున్నారు? ఎవరైతే సామ్సంగ్ లవర్స్ ఉన్నారో వాళ్ళకి ఒక మంచి గుడ్ న్యూస్ ఇది. ఎందుకంటే ఐఫోన్కి ఎంత బడ్జెట్ పెడతారో సామ్సంగ్ కూడా అంతే ప్రైస్ ఉంటుంది. సుమారు ఐఫోన్కి అంతే ఇన్వెస్ట్ చేస్తారో సామ్సంగ్ కూడా అంతే ఉంటుంది. సో ఈ ఒక సామ్సంగ్ అనేది ఒక స్టెప్ ముందుకేసి తీసుకొస్తాం, చాలా సంతోషం. సో చూద్దాం మొబైల్ వచ్చాక ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం, దాన్ని వాటర్ కన్సిషన్, దాన్ని అట్రాక్టివ్గా ఆగుంటుందో డీటెయిల్గా మాట్లాడుకుందాం. బై వాచింగ్ దిస్ వీడియో. సో టెక్నిక్స్ అయితే అన్నీ చేస్తాను. ఐ హోప్ ఈ టెక్నిక్ మీకు అర్థమైంది అనుకున్నా అండ్ చాలా ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకున్నారని నేను ఆశిస్తున్నాను. ఇంతవరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా తీసేవాళ్ళు పాతలో తీసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ ఇవ్వండి, చాలా సపోర్ట్గా ఉంటుంది. మీరు ఇచ్చే ఒక లైక్ ఒక కామెంట్ ఎంత బూస్టప్ వస్తుందంటే మరిన్ని వీడియోస్ చేస్తాయి, మాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఇంకో విషయం, సో విత్ ఇన్ 2 days హనీ యాప్ గురించి క్లియర్ క్యాప్గా వీడియో అయితే చేసాం. 2 daysలో అయితే వీడియో అయితే లాంచ్ అవబోతుంది. హనీ యాప్ స్కామ్లో పన్నోళ్ళు ఒకసారి రిఫరెన్స్గా వీడియో చూడండి, ఎందుకంటే హనీ యాప్ అనేది అప్గ్రేడ్ అయింది. సో ఆ వీడియో చూస్తే మీకు అర్థమైంది ఇంకా డీటెయిల్గా ఎలా స్కాన్ చేస్తున్నారని. ఈ ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్యామిలీ కూడా చేయండి. ఇలాంటి అవేర్నెస్ వీడియోస్ ఎప్పటికప్పుడు మన ఛానల్లో వస్తూనే ఉంటాయి కాబట్టి ఈ ఫ్రెండ్స్ మీరు రిఫర్ చేయండి, చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో సీ యు నెక్స్ట్ వీడియో. బై బై.